హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను జనని. డైర్ వోల్ఫ్స్ ఈ తోడేళ్ల గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. ఈ పేరు వినడానికి కాస్త కొత్తగా ఉన్నా ఇవి భూమి మీద అంతరించిపోయి సుమారు 10,000 సంవత్సరాలవుతోంది. ఇప్పుడు మనుగడలో ఉన్న సాధారణ తోడేళ్ల కంటే ఇవి ఎన్నో రెట్లు పెద్దవి, చాలా క్రూరమైనవి. ఒకప్పుడు నార్త్ అమెరికాలో మాత్రమే సంచరించేవి. ఇంకా క్లియర్గా ఇవి ఎలా ఉంటాయో చెప్పాలంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే సిరీస్ చూసే ఉంటారు కదా, అందులో ఇవి కనిపిస్తాయి. అంతేకాదు ట్విలైట్, ది విట్చర్ అనే సిరీస్లలో కూడా ఈ డైర్ వోల్ఫ్స్ చూడొచ్చు. అవన్నీ గ్రాఫిక్స్, మ్యూజిక్ మాత్రమే. కానీ లేటెస్ట్గా మన సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా మిరాకిల్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు గ్రాఫిక్స్లో చూసిన 10,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన ఈ డైర్ వోల్ఫ్ను మళ్ళీ సృష్టించారు. అంటే సుమారు 7.5 అడుగుల ఎత్తు, 80 కిలోలకు పైగా బరువున్న భయంకరమైన తోడేళ్లు భూమి మీదకు వచ్చేశాయి. ఇదిలా ఉంటే అంతరించిపోయిన ఒక భయంకరమైన జంతువును మళ్లీ సృష్టించడం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనిషి మనుగడ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ డైర్ వోల్ఫ్స్ ను ఎవరు మళ్లీ సృష్టించారు, ఎలా సృష్టించారు, వాళ్ళ స్కెచ్ ఏంటి, ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు అవి ఎక్కడ పెరుగుతున్నాయి, 1000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్లు కూడా మళ్లీ వచ్చేస్తాయా, జురాసిక్ పార్క్ రియల్ లైఫ్ లోనూ నిజమవుతుందా? లెట్స్ వాచ్ ఇన్ దిస్ మెగా 9 టీవీ స్పెషల్ ఫోకస్. జురాసిక్ పార్క్ ఈ సినిమా అందరికీ తెలుసు. హాలీవుడ్ డైరెక్టర్ స్టీఫెన్ స్పిల్బర్గ్ తీసిన సైన్స్ ఫిక్షనల్ మూవీ ఇది. అప్పటికి ఇప్పటికీ చాలా మంది పిల్లలకు, పెద్దలకు ఫేవరెట్ మూవీ ఇది. ఎందుకంటే ఇందులో అంతరించిపోయిన డైనోసార్లను గ్రాఫిక్స్ సహాయంతో స్క్రీన్ మీద చూపించారు. ఫిక్షన్ అని తెలిసి చూసి అందరం ఆనందించాం. కానీ ఇవాళ అదే మన కంటి ముందు కనిపించే నిజం కాబోతోంది. ఆ సినిమాలో ఓ పార్క్ లో డైనోసార్లను పెంచుతుంటారు. ఇప్పుడు ఈ డైర్ వోల్ఫ్స్ ను కూడా 2,000 ఎకరాల విస్తీర్ణం కలిగిన పార్క్ లో సీక్రెట్ గా పెంచుతున్నారు. సినిమాలో సైంటిస్టులు ఓ డేంజరస్ డైనోసార్ కి ప్రాణం పోశారు. ఇక్కడ కూడా అంతే క్రూరమైన తోడేళ్లను సైంటిస్టులు తమ పరిశోధనలతో సృష్టించారు. మూవీలో డైనోసార్ల జాతులను జెనెటికల్ గా సైంటిస్టులు సృష్టించారు. రియల్ లైఫ్ లోనూ ఇప్పుడు అదే జరిగింది. జురాసిక్ పార్క్ లో డైనోసార్లను సేఫ్ గానే మానిటర్ చేశారు. కానీ ఒక చిన్న తప్పు వల్ల విధ్వంసం జరిగిపోయింది. ఇప్పుడు ఇదే జరగకూడదని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. కలోసల్ బయో సైన్సెస్ అనే సంస్థకు చెందిన సైంటిస్టులు ఈ డైర్ వోల్ఫ్స్ కు జీవం పోశారు. సుమారు 72,000 సంవత్సరాల నాటి శిలాజాలం నుంచి సేకరించిన డిఎన్ఏను ఉపయోగించి 3 డైర్ వోల్ఫ్ కూనలను పుట్టించడంలో విజయం సాధించారు. ఈ విషయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓ సెన్సేషనల్ న్యూస్ అయింది. అంతరించిపోయిన ఒక భయంకరమైన జంతువును మళ్లీ సృష్టించడం అంత ఈజీ అయిన పని కాదు. దీనికోసం ఎన్నో సంవత్సరాలు ఈ సైంటిస్టులు శ్రమించారు. డైర్ వోల్ఫ్ ను ఎలాగైనా తీసుకురావాలి అని ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి ఫలితంగానే సైంటిస్టులకు 2 డిఎన్ఏ శాంపిల్స్ దొరికాయి. 72,000 సంవత్సరాల క్రితం అంటే ఐసేజ్ నాటి డైర్ వోల్ఫ్ పుర్రెతో పాటు 12,000 సంవత్సరాల క్రితం నాటి ఒక పన్ను లభించింది. ఈ రెండింటి డిఎన్ఏలతో 2010లో అందుబాటులోకి వచ్చిన క్రిస్పర్ అనే టెక్నాలజీని ఉపయోగించి ఈ 3 డైర్ వోల్ఫ్ కూనలను పుట్టించారు. గ్రే వోల్ఫ్స్ అంటే ఇప్పుడు సాధారణంగా మనం చూసేవి. డైర్ వోల్ఫ్స్ అంటే 10,000 ఏళ్ల క్రితం అంతరించిపోయినవి. ఈ రెండింటి డిఎన్ఏలలో 99.5% మ్యాచ్ ఉంటుంది. కానీ ఒక్క 5 మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. 5% తేడాను కూడా క్రిస్పర్ అనే టెక్నాలజీని వాడి ఆ గ్రే వోల్ఫ్స్లోని 100% డిఎన్ఏను తీసుకొని అందులో 5% ఏదైతే డైర్ వోల్ఫ్తో ఉందదో దానిని తీసేసి ఆ మిగిలిన 5%ని 75,000 క్రితం నాటికి దొరికిన స్కల్ నుంచి 12,000 ఏళ్ల క్రితం లభించిన పన్ను నుంచి తీసుకొని దీనికి కలిపి ఈ ఎంబ్రియోను ఒక బలమైన కుక్క గర్భంలో ప్రవేశపెట్టారు. ఆ కుక్క ఈ 3 డైర్ తోడేళ్లకు జన్మనిచ్చింది. అక్టోబర్లో మొదట 2 ట్విన్స్ పుట్టాయి. ఇవి మగపిల్లలు. వీళ్ళు పుట్టిన 2 నెలలకు అంటే జనవరిలో ఓ ఆడపిల్ల పుట్టింది. ఈ ముగ్గురిని
సైంటిస్టులు ఎంతో సీక్రెట్ గా అమెరికాలోని 2000 ఎకరాల రహస్య ప్రాంతంలో పెంచుతున్నారు. నిజానికి ఈ 3 పిల్లలు పుట్టగానే లోకానికి చెప్పలేదు. వారం క్రితం నుంచే వీటి గురించిన వార్తలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మేము అంతరించిపోయిన జంతువులను మళ్లీ పుట్టించాము, అవి చూడండి ఎంత బలంగా హ్యాపీగా పెరుగుతున్నాయో అని ప్రపంచానికి చెప్తున్నారు. దీంతో డైర్ వోల్ఫ్లపై పెద్ద చర్చ మొదలైంది. జంతువుల్లో 2 రకాలున్నాయి. ఒకటి ప్రేడేటర్, మరొకటి ప్రే. ఏవైతే జంతువులు వేటాడతాయో వాటిని ప్రేడేటర్ అంటారు. చంపి తినే వాటిని ప్రేస్ అంటారు. ప్రే చేసే జంతువులు ఆ కాలంలో చాలా గంభీరంగా ఉండేవి. ఇప్పటి తోడేళ్లలా కాదు. అవి అడవి దున్నలను, మాపత్స్ అనే జాయింట్ ఎలిఫెంట్స్ ని చంపి తినేవి. ఇవి మిగతా తోడేళ్లలా స్పీడ్ గా పరిగెత్తలేవు, చాలా బలంగా అయితే ఉండేవి. ఇవి సుమారుగా 70 నుంచి 80 కిలోల వరకు బరువు ఉంటాయి. 7 అడుగుల వెడల్పు, 3.5 అడుగుల హైట్ ఉంటాయి. ఇవి ఏవైనా జంతువులను చంపి తినేటప్పుడు వాటి ఎముకలను కూడా వదలవు. వాటి బోన్స్ ను కూడా పటపటా కొరికేస్తాయి. వెయిట్ వల్లనో సైజ్ వల్లనో కానీ ఇవి ఎప్పుడూ కూడా నార్త్ అమెరికాను దాటి యూరప్, ఏషియా, ఆఫ్రికా వైపు వెళ్ళలేదు. వీటికి బ్రెయిన్ కూడా చాలా పెద్దది. ఇవి చాలా ఇంటెలిజెంట్ అని, చాలా తెలివిగా వేటాడతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అందుకే సైంటిస్టులు ముందు జాగ్రత్తగా అమెరికాలోనే 2000 ఎకరాల్లో ఈ 3 డైర్ తోడేళ్లను సీక్రెట్ గా పెంచుతున్నారు. అయితే ఆ ప్రదేశం ఎక్కడుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ 2000 ఎకరాల చుట్టూ 10 అడుగుల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అది కూడా నేచర్ కు దగ్గరగా ఉండే విధంగా క్రియేట్ చేశారు. నిజంగా ఇవి డైర్ వోల్స్ లా పెరగాలనే ఉద్దేశంతోనే ఆ కాలానికి తగ్గట్లుగా ఎన్విరాన్మెంట్ సృష్టించారు. 24 గంటల పాటు వీటి కదలికలను గమనించేందుకు 10 మంది స్పెషల్ యానిమల్ కేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఈ ప్రాజెక్టును USDA అప్రూవ్ చేసింది. అన్ని యానిమల్ స్టాండర్డ్స్ ను సంస్థ ఫాలో అవుతోంది. అమెరికన్ హ్యూమన్ సొసైటీ నుంచి కూడా సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. ఇక నిరంతరం ఈ 3 పిల్లల డైర్ వోల్స్ ను డ్రోన్స్ పరిశీలిస్తుంటాయి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలున్నాయి. ఎప్పుడూ కంటిన్యూస్ గా వీటి మీద కెమెరాలు తిరుగుతుంటాయి. ప్రస్తుతం ఫీమేల్ బేబీ తోడేలకు 2 ఏళ్లు. ఆ 2 బాయ్ ట్విన్స్ కు 5 నుంచి 6 నెలలు ఉంటారు. ఈ 6 నెలల వయసులోనే అవి ఎంత పెద్దగా పెరిగాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కలోసల్ బయోసైన్సెస్ సంస్థ పరిశోధనలు ఇక్కడితో ఆగవట. మామత్స్ అంటే జైంట్ ఎలిఫెంట్స్ ను 1930లో అంతరించిపోయిన టైగర్స్ ను కూడా వెనక్కి తీసుకువస్తామంటున్నారు. మామత్స్ 70,000 ఏళ్ల క్రితం అంతరించిపోయాయి. ఇవి ఐసేజ్ కాలం నాటివి. ఇప్పుడు మనం చూస్తున్న ఏనుగుల ఎదుగుదల 10 అడుగుల దగ్గరే ఆగిపోతే వాటి ఎదుగుదల 10 అడుగుల నుంచి ప్రారంభమవుతుంది. అంటే అవి ఎంత పెద్దగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు, వాటి దంతాలే 10-15 అడుగులు ఉంటాయి. ఇలాంటి భయంకరమైన జంతువులు ఈ కంపెనీ ద్వారా బయటకు రాబోతున్నాయి. అలా అడుగు వెనక్కి వేసుకుంటూ వారు డైరెక్ట్ గా డైనోసార్ల దగ్గరకు వెళ్తారు ఖచ్చితంగా అనే టాక్ వినిపిస్తోంది. దీంతో డైనోసార్లను మళ్ళీ పుట్టిస్తారా, జురాసిక్ పార్క్ నిజమవుతుందా అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ లాంటి వారు కూడా ఈ న్యూస్ విని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేనా, ట్విట్టర్ వేదికగా తాను కస్టమైజ్డ్ ఆర్డర్లు కూడా ఇస్తున్నారు. డైన్ వోల్ఫ్ యానిమల్ డిఎన్ఏను గ్రే వోల్ఫ్ డిఎన్ఏతో కలిసి క్రిస్పర్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి ఈ జంతువులను సృష్టించడం పట్ల కొంతమంది పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ జురాసిక్ పార్క్ లో జరిగిందే ఇప్పుడు గనక జరిగితే ఎవరు సమాధానం చెప్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ జంతువులు మనుషుల మధ్యలో ఎప్పుడు పెరగలేదు. ఇప్పుడు వాటి సంఖ్య 3. ఓ 10 ఫీట్ల ఫెన్స్ వేశారు సరే, కానీ అవి 100 జనజీవన స్రవంతిలో ఒకటి వచ్చేస్తే మనుషులకు ప్రాణాపాయమే కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రకృతిని అతిక్రమించి అంతరించిపోయిన జంతువులను మనం తీసుకువస్తే ప్రకృతికి విరుద్ధంగా ప్రయాణిస్తున్నట్లే అవుతుందని, ఇది విపత్తులకు కారణమవుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రకృతికి విరుద్ధంగా మనం నడిచాం కాబట్టే ఎన్నో జంతువులు అంతరించిపోతున్నాయని, 2050 వచ్చేసరికి ఉన్న జంతువుల్లోనూ 100% తుడుచుకుపెట్టుకుపోయి మనుషులు తప్ప వేరే జాతి అంటూ భూమి మీద ఉండదని సమాధానమిస్తున్నారు సైంటిస్టులు. అందుబాటులో ఉన్న టెక్నాలజీ సహాయంతో ఒక అడుగు ముందుకు వేసి అంతరించిపోయిన మన జంతువులను వెనక్కి తెచ్చుకుంటే జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చని సైంటిస్టులు అంటున్నారు.